హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను యూనిట్ 4 ఆఫ్ హెచ్సిఐ కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కోసం వాడిన నోట్స్ మొత్తం నేను చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నా. అండ్ దీంట్లో యూనిట్ 4లో మనం ఏం చదువుతామంటే మెయిన్గా యూజర్ ఎట్లా ఆలోచిస్తాడు అని మనం చూస్తాం. దీంట్లో మెయిన్లీ జనరల్గా మనం చూసేటప్పుడు ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం ఈజీనే, కానీ మనం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా యూజర్కి నచ్చడం అనేది కష్టం. సో దీంట్లో ఏం నేర్చుకుంటామంటే యూజర్ ఎట్లా ఆలోచిస్తాడు, యూజర్ ఫోకస్డ్గా మనం ఎట్లా డెవలప్ చేయగలము మన సాఫ్ట్వేర్ని అనేది చూస్తాం. సో హెచ్సిఐ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంతకుముందు అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాంట్లో యూజర్ నీడ్స్ని, యూజబిలిటీ అండ్ ఇంటరాక్షన్ డిజైన్ గురించి ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఆలోచిస్తే అప్పుడు హెచ్సిఐ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ టాపిక్ కవర్ అయినట్టు అవుతుంది. దీంట్లో ఏంటి అంటే అంతకుముందు డెవలపర్స్ ఎట్లా ఆలోచిస్తుండే అంటే జస్ట్ కోడింగ్ అండ్ ఫంక్షనాలిటీ, నాకు ఈ ఫంక్షనాలిటీ కావాలి, వర్క్ అవుతుందా లేదా అని ఆలోచిస్తుండే. కానీ ఇట్లా పెడితే యూజర్కి నచ్చుతుందా లేదా అని అంత లేకుండే. కానీ ఇప్పుడిప్పుడు ఈ హెచ్సిఐ అనేది సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఇప్పుడిప్పుడు అంటే అట్లా కాదు, కొన్ని ఇయర్స్ నుంచి హెచ్సిఐ అనేది సాఫ్ట్వేర్ ప్రాసెస్లో మంచిగా ఇన్వాల్వ్ అయ్యింది. దీని నుంచి ఏంటి అంటే హెచ్సిఐని సాఫ్ట్వేర్ ప్రాసెస్లో చేయడం ఇంపార్టెన్స్ ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు. ఎర్రర్స్ అనేది యూజర్ ఎర్రర్స్ ఉంటాయి కదా, అంటే యూజర్ సైడ్ నుంచి అయ్యే మిస్టేక్స్ని వాళ్ళ వర్క్లో తగ్గించడం అవుతుంది. ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. యూజర్స్ మంచిగా ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతారు అండ్ యూజర్స్ విల్ బి సాటిస్ఫైడ్ టు యూజ్ అవర్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లాంగ్ రన్లో డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకు అంటే యూజబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి యూజబిలిటీ ఇష్యూస్ని మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేసి యూజబిలిటీ ఇష్యూస్ని తొందరగా మనం ఫిక్స్ చేసుకుంటే అది చీపర్ పడుతుంది. బికాస్ మనం చేస్తున్న సాఫ్ట్వేర్ని మనం రిలీజ్ చేసేసినాక యూజర్స్కి వెళ్ళినాక ఇది యూజబుల్గా లేదు అని మనకు మొత్తం చెప్తే డిప్లాయ్మెంట్ తర్వాత కరెక్ట్ చేయడానికి చాలా కాస్ట్ పడుతుంది. ఎర్లీ స్టేజెస్లో నేను డెవలప్ చేస్తున్నప్పుడు నేనే చూసారే యూజర్కి ఇది కష్టమవుతుంది అని నేనే చేంజ్ చేస్తే అప్పుడు కాస్ట్ తక్కువ పడుతుంది. అదే వే ఇక్కడ వేర్ హెచ్సిఐ ఫిట్స్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే మనకి సాఫ్ట్వేర్ ప్రాసెస్లో జనరల్గా మనకి ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ తెలుసు. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. వాటికి సిమిలర్ ఈ స్టేజెస్ కూడా. రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఏంటి అంటే మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఏంటి అని గ్యాదర్ చేసుకుంటాం కదా, వాటితో పాటు మనం యూజర్ గోల్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన టాస్క్స్ ఏంటి అండ్ ఎన్వైర్న్మెంట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. డిజైన్ ఫేస్లో ఏంటి అంటే యూఐ క్రియేట్ చేసేటప్పుడు యూజబిలిటీ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా ఇట్లా చేస్తే యూజబుల్ అని మనకు తెలుస్తుంది కదా, అవి మైండ్లో పెట్టుకొని చేయాలి. ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఎ డిజైన్ వీ హ్యావ్ టు డెవలప్ ద యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వెన్ వీ కమ్ టు ద టెస్టింగ్ ఫేజ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. ఇక్కడ ఏంటి అంటే యూజబిలిటీ టెస్టింగ్ అనేది కూడా మనం చేయాలి, యూజబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. అండ్ ది మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హియర్ ఇస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంటరాక్షన్, అంటే యూజర్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంటరాక్ట్ అవ్వడంలో అని. నెక్స్ట్ వన్ ఇస్ మెయింటెనెన్స్. ఇప్పుడు సిస్టమ్ బేస్డ్ అంటే ఒక సిస్టమ్ని యూజర్ ఫీడ్బ్యాక్ మీద మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే యూజర్ ఇది బాగుంది అంటే దానిలాగానే మిగతావి చేయడం, ఇది బాగాలేదు అంటే ఇది కరెక్ట్ చేయడం అట్లా. నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే యూజర్ సెంటర్ డిజైన్ అని ఉంది. యూజర్ సెంటర్ డిజైన్ అంటే అర్థం ఏంటి అంటే సిస్టమ్ యూజర్ నీడ్స్ని బట్టి డెవలప్ చేస్తారు, నాట్ బేస్డ్ ఆన్ డెవలపర్స్ అజంప్షన్. వాళ్ళకి ఇట్లా ఉంటుందేమో ఏమో ఏమో అన్నది ఉండదు, డైరెక్ట్గా యూజర్ నీడ్స్నే పట్టుకొని డెవలప్ చేస్తారు. దీంట్లో ఎట్లా పట్టుకుంటారో యూజర్ నీడ్స్ని అంటే యూజర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతారు డెవలప్మెంట్ ఫేస్లో, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు డెవలప్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కీ యాక్టివిటీస్ ఏంటి హెచ్సిఐ ప్రాసెస్లో అంటే యూజర్స్ని అర్థం చేసుకోవడం అండ్ ఇంటరాక్షన్ని డిజైన్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అంటే ఒక రఫ్ కాపీ లెక్క, అంటే చేయకముందు జస్ట్ ఒక రఫ్ కాపీ. అంటే ఇప్పుడు
ఈ వెబ్సైట్ ఇట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా, ఈ బటన్స్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నా అని ఒక పేపర్ మీద గీసి యూజర్కి చూపించి వాళ్ళ అప్రూవల్ తీసుకొని అప్పుడు డెవలప్ చేయడం స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ యూజబిలిటీ. చేస్తున్నప్పుడు ఇస్ ఇట్ యూజబుల్ ఆర్ నాట్ అని టెస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిజైన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం బేస్డ్ ఆన్ ది యూజర్ ఫీడ్బ్యాక్ ఆర్ బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ రిజల్ట్స్ అట్లా. అడ్వాంటేజెస్ ఏంటి? మన సాఫ్ట్వేర్ ప్రాసెస్లో హెచ్సిఐని ఇంటిగ్రేట్ చేసి అంటే ఒక బెటర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. అండ్ లెస్ ట్రైనింగ్ రిక్వైర్డ్. వాడే వాళ్ళకి, మన సాఫ్ట్వేర్ని వాడే వాళ్ళకి తక్కువ ట్రైనింగ్ తో అయిపోతుంది. అండ్ సపోర్ట్ ఇష్యూస్ ఉంటుంది కదా, అంటే మనం చేసిన దాంట్లో ప్రాబ్లం వస్తే మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా, అట్లా కాంటాక్ట్ కావడం తగ్గుతుంది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా కాబట్టి. నెక్స్ట్, మార్కెట్లో కాంపిటేటివ్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. మనం మంచిగా చేస్తే మనం మార్కెట్లో మంచి పొజిషన్ సెక్యూర్ చేసుకుంటాం కదా అట్లా. సో ఇన్ కన్క్లూజన్, హెచ్సిఐని సాఫ్ట్వేర్ ప్రాసెస్తో ఇంక్లూడ్ చేయడం నుంచి యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది మోడర్న్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ ఏంటి అంటే ది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి. ఇంతకుముందు అనుకున్నదే ఎస్డిఎల్సి ఇక్కడ. జనరల్గా ఎస్డిఎల్సి అంటే మనకు తెలుసు, మనం సెకండ్ ఇయర్ నుంచో ఫస్ట్ ఇయర్ నుంచో చదువుతున్నాం ఎస్డిఎల్సి గురించి. ఎస్డిఎల్సిలో ఏముంటాయి అంటే డిఫరెంట్ స్టేజెస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ ఎ సాఫ్ట్వేర్. ఫస్ట్ వన్ ఏంటి? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. యూజర్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం. యూజర్కి ఏం కావాలి, వాళ్ళు ఏం పని చేస్తారు, ఇంకా వాళ్ళు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఇది యూజ్ చేస్తారు అనేది మనం చూస్తాం ఇక్కడ. ఇన్ హెచ్సిఐ ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే యూజర్ నీడ్స్, గోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని గ్యాదర్ చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తాం. ఎట్లా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకుంటామంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఆర్ వీ కెన్ కండక్ట్ సమ్ కైండ్ ఆఫ్ సర్వేస్, ఆర్ సింప్లీ వీ కెన్ అబ్జర్వ్ వాట్ ఈస్ ఆ యూజర్స్ బిహేవియర్ అట్లా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సిస్టమ్ డిజైనింగ్ ఫేస్ ఉంటుంది కదా, అదే ఇక్కడ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడం అండ్ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయడం మీద ఉంటుంది. దీన్ని బట్టి సాఫ్ట్వేర్ ఎట్లా కనిపిస్తుంది అనేది డిసైడ్ అవుతుంది అనమాట. హెచ్సిఐలో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం మీద మనం ఫోకస్ చేస్తాం. మనం ఏం ప్రిన్సిపల్స్ పెడతామంటే ఇక్కడ మెయిన్గా సింప్లిసిటీ, కన్సిస్టెన్సీ, క్లారిటీ. సింపుల్గా ఉండాలి, కన్సిస్టెన్సీ, మొత్తం డిజైన్ ఒకటే రకంగా ఉండాలి, అండ్ మనం పెట్టేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్. కోడింగ్లో ఏంటి అంటే డిజైన్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు జస్ట్ రఫ్గా గీసుకున్నది దాన్ని మనం యాక్చువల్ కోడ్గా కన్వర్ట్ చేసి ఫంక్షనల్గా క్రియేట్ చేయడం. దీంట్లో ఏంటి అంటే ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తారు డెవలపర్స్. ఆ యూఐ ఉంది కదా, ఇప్పుడు మనం కోడ్ చేస్తున్నది అండ్ అంతకుముందు మనం పేపర్ మీద కానీ ఎక్కడైనా డిజైన్లో పెట్టినది సేమ్ టు సేమ్ ఉండేటట్టు చూసుకుంటారు. నెక్స్ట్ వన్, టెస్టింగ్లో ఏంటి అంటే సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా కాదా చూసుకుంటాం. ఇన్ హెచ్సిఐ యూజబిలిటీ టెస్టింగ్ మెయిన్గా మనం చూసేది. యూజర్కి ఎట్లా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, ఎర్రర్స్ వస్తాయా యూజర్కి, ఇంకా ఎలాంటి పాయింట్స్లో యూజర్ కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు అని ఒక యూజర్ మైండ్ సెట్ పెట్టుకొని టెస్ట్ చేస్తారనమాట యూజబిలిటీ టెస్టింగ్ అంటే. అండ్ నెక్స్ట్, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? యూజర్స్కి సాఫ్ట్వేర్ని డెలివర్ చేయడం. హెచ్సిఐలో ఏంటి అంటే సిస్టమ్ ఈజీ టు యూజ్ ఉందా, రెడీ ఫర్ రియల్ వరల్డ్ యూజర్సా కాదా అని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే బగ్స్ని ఫిక్స్ చేసుకోవడం అండ్ సిస్టమ్ని రిలీజ్ తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం. దీనికోసం హెచ్సిఐలో ఏం చేస్తారు అంటే యూజర్స్ని కాంటాక్ట్ అయ్యి బాగుందా మీకు, బాగాలేదా, అసలు ఎక్కడ బాగాలేదు, ఎందుకు బాగుంది అని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తర్వాత దీన్ని బట్టి యూజబిలిటీని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు. ఎస్డిఎల్సిలో టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్, వాటర్ ఫాల్ మోడల్. మనకు తెలుసు లీనియర్ అండ్ సీక్వెన్షియల్, ఒక స్టెప్ అయినాకనే ఇంకొక స్టెప్కి మనం వెళ్ళగలుగుతాం. దీని నుంచి చేంజెస్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టాలి, టైం కన్స్యూమింగ్. ఇట్ ఈస్ అ ఓల్డ్ మోడల్, దెర్ ఈజ్ నో ఫ్లెక్సిబిలిటీ ఫర్ యూజబిలిటీ చేంజెస్ లేటర్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇటరేటివ్ మోడల్. దీంట్లో ఏంటి అంటే ఒక సైకిల్ ఆఫ్ డిజైన్ని సైకిల్స్ లెక్క ఉండి దాన్ని డిజైన్ చేసుకుంటూ పోతాం. దీంట్లో ఏంటి అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే స్పైరల్ మోడల్, అంటే ఇటరేషన్స్ లెక్క, అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఇంత డెవలప్ చేయాలి, సెకండ్ ఇటరేషన్లో ఇంత డెవలప్ చేయాలి అని అనుకుంటాం కదా మనం. అంటే ఏంటి అంటే మనం చేసి పంపిస్తాం ఒక పార్ట్ ఆఫ్ కోడ్ యూజర్స్కి, తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ అవి ఫిక్స్ చేసుకొని మళ్ళీ అవి పంపించి ఫీడ్బ్యాక్ తీసుకొని థర్డ్ ఇటరేషన్లో చేస్తాం. ఇది కదా ఇటరేటివ్ మోడల్ అంటే. ఇప్పుడు స్పైరల్లో ఇటరేటివ్ మోడల్ ఉంటుంది, ప్లస్ దీంట్లో రిస్క్ అనాలిసిస్ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందన్నమాట ఎవ్రీ స్టేజ్లో. ఇప్పుడు హెచ్సిఐ రోల్ ఏంటి ఎస్డిఎల్సిలో అంటే, హెచ్సిఐ ఏం చేస్తుంది అంటే ఎస్డిఎల్సిలో ఇప్పుడు
ఎన్ష్యూర్స్ దాట్ యూజర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అట్ ఎవ్రీ స్టేజ్. ఇంకా ఏంటి అంటే ఇంటర్ఫేస్ క్వాలిటీ పెరుగుతుంది దీని నుంచి. రీడిజైన్ కాస్ట్ అనేది దీని నుంచి చాలా చాలా తగ్గుతుంది. ఎందుకంటే లాస్ట్కి వచ్చినాక మళ్ళీ ఫస్ట్కి రావడం కంటే ఎక్కడ మిస్టేక్ అక్కడ ఐడెంటిఫై చేసుకొని వర్క్ చేస్తే కాస్ట్ తక్కువ పడుతుంది. ఇంకా ఏంటి అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఫంక్షనల్ మాత్రమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉండేటట్టు చూసుకుంటుంది హెచ్సిఐని మనం ఇన్వాల్వ్ చేస్తే. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే యూజబిలిటీ ఇంజనీరింగ్. దీంట్లో యూజబిలిటీ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ అప్రోచ్ యూజర్ టు డిజైన్ అండ్ ఎవాల్యుయేట్ సిస్టమ్స్ దట్ ఆర్ ఈజీ టు యూజ్, ఎఫిషియంట్ అండ్ సాటిస్ఫైయింగ్ ఫర్ యూజర్. అంటే ఒక మంచి సిస్టమ్ని, యూజబుల్గా ఉండే సిస్టమ్ని మనం డిజైన్ చేయడానికి ఆర్ బిల్డ్ చేయడానికి మనం ఫాలో అయ్యే ప్రాసెస్ సింపుల్గా. ఇది ఏంటి అంటే యూజబిలిటీ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుందా లేదా త్రూ అవుట్ ది డెవలప్మెంట్ మనం చెక్ చేసుకుంటాం. డెఫినేషన్ ఏంటి అంటే యూజబిలిటీ ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని అండ్ టూల్స్ని యూజ్ చేసి మనం యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తాం. ఆ ప్రాసెస్ని యూజబిలిటీ ఇంజనీరింగ్ అంటాం. గోల్స్ ఏంటి అంటే యూజబిలిటీ ఇంజనీరింగ్ది ఈజ్ ఆఫ్ యూజ్ పెరగాలి, ఈజీగా యూజ్ చేయగలగాలి, ఇంకా యూజర్స్ మనది యూజ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ తక్కువ ఎర్రర్స్ చేయాలి వాళ్ళు, అండ్ ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేయడానికి ఈజీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టు ఎన్హాన్స్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ వీ హ్యావ్ టు మినిమైజ్ ది ట్రైనింగ్ టైం. యూజబిలిటీ ఫ్యాక్టర్స్ అంటున్నాం కదా, అంటే ఏంటి అంటే యూజబిలిటీ ఫ్యాక్టర్స్ అంటే లర్నబిలిటీ, అంటే ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ న్యూ యూజర్స్ టు. అంటే దీన్ని మన కొత్త దాని మీద మనం డెలివర్ చేసే సిస్టమ్ మీద కొత్త వాళ్ళు కూడా ఈజీగా వర్క్ చేసేటట్టు ఉండాలి, ఈజీగా అర్థం చేసేసుకోవాలి, నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలి అండ్ ఈజీగా వర్క్ చేయాలంటే టాస్క్ అనేది క్విక్గా కంప్లీట్ అయిపోవాలి. ఇంకా మెమరబిలిటీ అంటే ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ ప్రాసెస్కి కొన్ని స్టెప్స్ అని, పర్టికులర్ ప్రాసెస్కి కొన్ని స్టెప్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటున్నాం మనం ఆన్లైన్లో, ఒక దాన్ని కార్ట్కి యాడ్ చేసుకొని దానికి బిల్ పే చేసి ఆ ప్రాసెస్ అంత ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా, మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత అదే వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా నాకు 2-3 మంత్స్ ముందు ఆర్డర్ పెట్టుకున్న స్టెప్స్ నాకు గుర్తుండాలి, నేను మర్చిపోకూడదు. అట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎర్రర్స్, ఫ్యూ ఎర్రర్స్ ఉండాలి, రికవరబిలిటీ కూడా ఈజీగా ఉండాలి అండ్ సాటిస్ఫాక్షన్ ప్లెజెంట్గా ఉండాలి యూజర్ ఎక్స్పీరియన్స్. యూజబిలిటీ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. యూజర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనం టార్గెట్ యూజర్స్ ఎవరు అనేది అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసే పనులు ఏంటి అండ్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ సాఫ్ట్వేర్ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెట్టింగ్ యూజబిలిటీ గోల్స్. అంటే ఏంటి అంటే మెజరబుల్ గోల్స్ అని ఉంటాయి కదా, వాటిని డిఫైన్ చేసుకోవాలి. లైక్ ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎర్రర్స్ ఎంత వస్తాయి, దీంట్లో యూజర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత ఉంటుంది అని. ఇంకా డిజైన్ ఫేస్లో ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్స్ క్రియేట్ చేయడం మనం మెయిన్గా. యూజబిలిటీ ప్రిన్సిపల్స్ సింప్లిసిటీ, కన్సిస్టెన్సీ, ఫీడ్బ్యాక్, ఈ మూడు అప్లై చేయాలి దీంట్లో. నెక్స్ట్ వన్ ప్రోటోటైపింగ్. అంటే ఏంటి అంటే ఫస్ట్ శాంపుల్ వెర్షన్ ఆఫ్ ది సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని బట్టి ఏంటి అంటే మనకు ఒక విజువల్ ఐడియా వస్తుంది అండ్ సో దట్ వీ కెన్ టెస్ట్ ఇట్ ఎర్లీ ఆల్సో. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, అంటే యూజబిలిటీ మనం టెస్ట్ చేయడం అనమాట. యూజర్ టెస్టింగ్ అండ్ ఎక్స్పర్ట్ రివ్యూ, యూజర్ తోటి టెస్ట్ చేయించడం అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా పట్టేస్తారు కొన్ని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇటరేషన్, అంటే దీన్ని ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ మన డిజైన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం. వీ హ్యావ్ టు రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ అవర్ గోల్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే మనం ఒక గోల్ పెట్టుకుంటాం ఇనీషియల్గా, ఫస్ట్ ఇటరేషన్లోనే మనం ఆ గోల్ని అచీవ్ చేయలేకపోవచ్చు. సో ఒక ఇటరేషన్ అయినాక ఫస్ట్ కొంతవరకు అచీవ్ చేస్తాం, నెక్స్ట్ ఇటరేషన్లో ఇంకొంచెం వరకు అచీవ్ చేస్తాం, అట్లా అంటిల్ నా గోల్ అచీవ్ అయ్యే వరకు చేసుకుంటూ పోవాలి. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఇంక్రీజ్ మంచిగా ఉంటుంది, ఇంకా యూజర్ యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇటరేటివ్ డిజైన్ అండ్ ప్రోటోటైపింగ్. జనరల్గా ఇటరేటివ్ డిజైన్ అంటే ఏంటి అంటే ఒక సిస్టమ్ని డిజైనింగ్, టెస్టింగ్ అవన్నీ
ఇటరేషన్స్ లెక్క అంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోవడం అంటిల్ ఇట్ మీట్స్ ద యూజర్ రిక్వైర్మెంట్స్. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అంటే ఒక ఎర్లియర్ వర్షన్ ఫైనల్ మోడల్ కాకుండా జస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటున్నాము అని ఒక రఫ్ కాపీ లెక్క అనమాట అది. ఈ రెండు మనకు హెచ్సిఐలో ఇంపార్టెంట్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కావాలి బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇటరేటివ్ డిజైన్ అంటే ఏంటి అంటే ఒక సైకిల్ డిజైన్ చేస్తారు, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు, ఇంప్రూవ్ చేస్తారు, అదే రిపీట్. ఫస్ట్ ఇంతకుముందు అనుకున్నాం కదా, గోల్స్ని ఫస్టే అచీవ్ కాలేము, కొంచెం చేసి యూజర్కి చూపిస్తాం, వాళ్ళు చేంజెస్ చెప్తారు, మళ్ళీ ఆ చేంజెస్ చేసి యూజర్కి చూపిస్తాం, మళ్ళీ వాళ్ళు నేను ఇట్లా చెప్పలేదు ఇది అని వాళ్ళు మళ్ళీ కరెక్షన్స్ చేస్తారు, అట్లా వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు చేసుకుంటూ పోవడం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఇంకొకటి ఏంటి అంటే ముందు అనుకోము అన్ని ఫీచర్స్ మనం, తర్వాత తర్వాత ఫీచర్స్ కొన్ని ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది, ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం, దానికి కూడా ఇది యూస్ఫుల్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్లో కొన్ని ఫీచర్స్ ఉంటుండే, ఓవర్ టైం కొన్ని రోజులు పోంగా పోంగా స్టోరీస్ రీల్స్ అట్లా చాలా ఫీచర్స్ యాడ్ అయ్యకుండా వస్తున్నాయి, ఇప్పటికీ కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి ఫీచర్స్ మనకి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, ఈ అడ్వాంటేజ్ అయితే చాలా అన్ని ఆన్సర్స్లో ఆల్మోస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బెస్ట్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోటోటైప్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఇట్స్ లైక్ ఎ రఫ్ కాపీ. ఇంకా అఫీషియల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ప్రిలిమినరీ వర్షన్ ఆఫ్ ఎ సిస్టమ్ యూజ్ టు టెస్ట్ డిజైన్ ఐడియాస్. టైప్స్ ఏంటి ప్రోటోటైప్స్కి అంటే లో ఫిడిలిటీ ప్రోటోటైప్ అంటే ఏంటంటే సింపుల్ ఇంకా రఫ్, ఇది బేసిక్ అంటే బేసిక్, యూజింగ్ పేపర్ కానీ పేపర్ మీద గీయడం లేకపోతే బేసిక్ స్కెచ్ గీయడం అట్లా, ఇది లేఅవుట్ అండ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ ఉంటుంది ఎక్కువ. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఒక మొబైల్ యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ పెన్ పేపర్ తీసుకుని ఇట్లా గీద్దాము అని నేను గీసుకున్నా అది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే హై ఫిడిలిటీ ప్రోటోటైప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ యూఐఏ కాకుండా ఏది క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంటరాక్టివ్ డిజైన్ మీద కూడా అది మొత్తం క్రియేట్ చేయడం. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్కి సిమిలర్గా కనిపిస్తుంది ఇది. ఇప్పుడు క్లిక్కబుల్ యాప్ డిజైన్ క్రియేటెడ్ యూజింగ్ టూల్స్ లైక్ ఫిగ్మా అనేది ఎగ్జాంపుల్ దీనికి. జనరల్గా ప్రోటోటైపింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్విగ్గీ తీసుకుందాం, బిఫోర్ డెవలప్మెంట్ డిజైనర్స్ ఒక సింపుల్ స్క్రీన్స్, మెనూ ఇట్లా ఉండాలి, కార్ట్ ఇట్లా ఉండాలి, పేమెంట్ పేజ్ ఇట్లా ఉండాలి అని గీసుకుంటారు. ఇటరేటివ్ డిజైన్ విత్ ప్రోటోటైపింగ్లో స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోటోటైప్ క్రియేట్ చేసుకుంటాం, ఇనీషియల్ వర్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఇది, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేస్తే ఈ ప్రోటోటైప్ ఫస్ట్ గీసుకుంటాం కదా మనం ఒకటి, దీంట్లో అరే ఇక్కడ మెనూ మంచిగా లేదు అని అనిపిస్తే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం ఇక్కడ బాగాలేదు లెఫ్ట్ సైడ్లో అయితే బాగుంటుంది అని లెఫ్ట్ సైడ్కి పెట్టుకున్నాం అనుకో, అది మన డిజైన్ని రీఫైన్ చేసుకున్నట్టు. నెక్స్ట్ అట్లనే ఇదే ప్రాసెస్ మనకి పర్ఫెక్ట్ సిస్టమ్ వచ్చే వరకు ఈ 4 స్టెప్స్ని మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఎర్లీగా సిస్టమ్ని విజువలైజ్ చేసుకోవడానికి ఉంటుంది, డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్ అండ్ యూజర్స్ ఈజీగా ఉంటుంది, ఇంకా యూజబిలిటీ ఇష్యూస్ ఇన్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే డిజైన్ ఫోకస్, ప్రోటోటైపింగ్ ఇన్ ప్రాక్టీస్ ఇది అంటే ఏంటి అంటే యాక్చువల్ యూజ్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఇన్ రియల్ వరల్డ్ డిజైన్ ప్రాసెస్ టు ఇంప్రూవ్ సిస్టమ్ యూజబిలిటీ. ఇప్పుడు జస్ట్ మోడల్ని క్రియేట్ చేయడమే కాదు, బట్ టెస్టింగ్ రిఫైనింగ్ అండ్ వ్యాలిడేటింగ్ డిజైన్ ఐడియాస్ విత్ యూజర్స్. జస్ట్ గీసుకుంటే సరిపోదు, యూజర్స్తో డిస్కషన్ కూడా అని చెప్తుంది సింపుల్గా సెంటెన్స్. పర్పస్ ఏంటి ప్రోటోటైపింగ్ ఇన్ ప్రాక్టీస్ అంటే రియల్గా ఎందుకు యూస్ చేస్తాము అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, అంటే నాకు అర్థమైంది వాళ్ళు చెప్తున్నది సేమేనా కాదా క్రాస్ చెకింగ్కి కూడా పనికొస్తుంది, డిజైన్ ఐడియాస్ని టెస్ట్ చేసుకోవచ్చు, యూజబిలిటీ ఇష్యూస్ని తొందరగా డిటెక్ట్ చేయొచ్చు, అండ్ కమ్యూనికేషన్ పెరుగుతుంది మనకు యూజర్స్ తోటి. ఎట్లా మనం ప్రాక్టీస్లో రియల్ వరల్డ్లో రియల్ టైంలో మనం ఎట్లా ఇంక్లూడ్ చేస్తాం ప్రోటోటైపింగ్ని అంటే ఇక్కడ ఉంది. ఎర్లీ డిజైన్ స్టేజెస్లో సింపుల్గా క్రియేట్ చేస్తే అది మెయిన్గా లేఅవుట్ మీద బేసిక్ ఫంక్షనాలిటీ మీద ఉంటుంది, ఇది స్కెచ్చింగ్ లెక్క అనమాట, స్కెచ్చింగ్ బొమ్మ గీయడం అట్లా. యూజర్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఆ యూజర్కి మనం గీసిన ప్రోటోటైప్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అబ్జర్వ్ చేసి మనతోటి ఇంటరాక్ట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కలెక్షన్, వాళ్ళకి యూజర్స్కి ఇస్తాం కదా, వాళ్ళు ఇది బాగాలేదు ఇది మంచిగా ఉంది ఇది నాకు కన్ఫ్యూజన్ అనిపిస్తుందని చెప్తారు. నెక్స్ట్ రిఫైన్మెంట్, వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మనం రిఫైన్ చేసుకుంటాం, అండ్ నెక్స్ట్ ఫైనల్ డిజైన్ సపోర్ట్, దాన్ని బట్టి మనం ఫైనల్లో ఒక డిజైన్ గీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం, బిఫోర్ ఇంప్లిమెంటేషన్
వన్ క్లిక్ బై లాంటి వి వాళ్ళు క్రియేట్ చేసే ముందు యూజర్స్కి అర్థమవుతుందా ఈ ఫీచర్ కాదా అని చెప్పి వాళ్ళు ఒక సర్వే కానీ వాళ్ళతో డిస్కషన్ కానీ ఇలాంటి ప్రాసెస్ వాళ్ళు నడిపే అలాంటి ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ప్రొటోటైపింగ్ గురించి ఓకే అర్థమైంది. దాంట్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా, ఏంటివి అవి అంటే టైం కన్స్యూమింగ్ ఇది ఒక్కొక్కసారి. అంటే టూ మెనీ ఇటరేషన్స్ అయిపోయింది అనుకోండి, ఇది బాలే ఇది బాలే అని వాళ్ళు మళ్ళీ 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 తిప్పితే అది చాలా టైం కన్స్యూమింగ్ ఉంటుంది. ఇంకా మనం ఒకవేళ ప్రోటోటైప్ ఇన్కంప్లీట్‌గా ఇస్తే యూజర్స్‌కి అది అర్థం కాకపోతే మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే హై ఫిడిలిటీ ప్రోటోటైప్స్‌కి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంటరాక్టివ్ ఉండాలి కదా! సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే లో ఫిడిలిటీ ప్రోటోటైప్స్ ఉంటాయి కదా! అంటే స్కెచ్ బుక్‌తో గీసేది, పెన్, పేపర్ యూజ్ చేసి అది దాంతో స్టార్ట్ చేస్తే బెటర్. యూజర్స్‌ని ఎర్లీ స్టేజెస్‌లోనే ఇన్వాల్వ్ చేయాలి. డిజైన్‌ని చాలా సింపుల్‌గా అండ్ ఎర్లీ స్టేజెస్‌లోనే స్టార్ట్ చేయాలి. ఇటరేషన్స్ అనేది క్విక్‌గా ఉండాలి బేస్డ్ ఆన్ ది ఫీడ్‌బ్యాక్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంతకుముందు వస్తున్నాయి. సో, ఐయామ్ స్కిప్పింగ్ ఇట్. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ ఏంటి అంటే యూనిట్‌లో డిజైన్ రేషనలే. డిజైన్ రేషనల్ అంటే ఏంటి అంటే, మనం ఈ డిజైన్‌ని ఎందుకు ఇట్లా బిల్డ్ చేసినాం అనేది మన జస్టిఫికేషన్ అన్నమాట ఇది మెయిన్‌గా. ఈ డిజైన్ ఎందుకు ఇట్లనే ఉంది, ఎందుకు ఇట్లా చేసినా నేను అనేది చెప్పుకోవడం. డాక్యుమెంటింగ్ ది డెసిషన్స్, ఆల్టర్నేటివ్స్ అండ్ రీజన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిజైనింగ్ ప్రాసెస్ మెయిన్గా ఇది. ప్రాసెస్ ఏంటిది అంటే వై ది డెసిషన్స్ ఆర్ మేడ్, ఇది ఫ్యూచర్ మోడిఫికేషన్స్ని సపోర్ట్ చేస్తుందా చేయదా, కమ్యూనికేషన్ అనేది టీమ్ మెంబర్స్ మధ్యలో పెరుగుతుంది దీని నుంచి. అంటే ఎందుకు చేసినారు ఈ పని అనేది అందరికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. అండ్ పాస్ట్ మిస్టేక్స్ అనేది రిపీట్ కాకుండా ఉంటాయి. అండ్ కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇష్యూ, ప్రాబ్లమ్ ఆర్ క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ అడ్రస్డ్. ఇప్పుడు ఎందుకు పెట్టినా నేను బై నో బటన్ అనేది, ఎక్కడ పెట్టాలి బై నో బటన్ అనేది ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఉంటాయి కదా. ఈ బై నో బటన్ ఎక్కడ పెట్టాలి అనేది ఇంతకుముందు ఇష్యూ. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే అంటే ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేది కదా. టాప్ ఆఫ్ ది పేజ్లో పెట్టచ్చు, బాటమ్ ఆఫ్ ది పేజ్లో పెట్టచ్చు, నెక్స్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ పెట్టచ్చు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే టీమ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, టాప్ పెడదామని కొంతమంది అంటారు, బాటమ్ పెడదామని కొంతమంది అంటారు. అట్లా దాని గురించి జరిగే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అనమాట. డెసిషన్ అంటే ఏంటి అంటే ఆ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఫైనల్గా ఒక డెసిషన్కి వస్తారు కదా, లూప్ ఫాల్స్ అనేవి చూసుకొని అది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి అంటే యాడ్ టు కార్ట్ బటన్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినట్టు, లైక్ టాపా బాటమా నియర్ టు ప్రోడక్ట్ ఇమేజా అని చూసుకోవడం. సో ఫైనల్లీ అమెజాన్ వాళ్ళ డెసిషన్ ఏంటి అంటే దే ప్లేస్డ్ ఇట్ నియర్ ప్రోడక్ట్ డీటెయిల్స్. రీజన్ ఏంటి అంటే యూజర్స్ యూజువల్గా ప్రోడక్ట్ ఇన్ఫో చూస్తారు కదా పర్చేస్ చేసే ముందు, అక్కడనే బటన్ ఉంటే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అంతే. ఇంకొకటి ఏంటి అంటే టైప్స్ ఏంటి అంటే దీంట్లో ఇష్యూ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇష్యూ ఏంటి, దానికున్న ఆప్షన్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని ఫోకస్ ఉంటుంది మెయిన్గా. నెక్స్ట్ వన్ క్యూఓసి అంటే క్వశ్చన్స్, ఆప్షన్స్, క్రైటీరియా. ఏంటి ప్రాబ్లం, దానికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఫర్ డెసిషన్స్ అంటే యూజబిలిటీ, కాస్ట్, ఎఫిషియన్సీ అలాంటివి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఏమేమి కన్సిడర్ చేయాలి డెసిషన్లో అనేది డిసైడ్ చేసుకుంటారు. అడ్వాంటేజెస్ ఏంటి అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఉంటుంది, సిస్టమ్ మెయింటెనెన్స్లో హెల్ప్ అవుతుంది అనమాట ఇది. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ రిఫరెన్సెస్కి ఇది మొత్తం డాక్యుమెంట్ చేస్తాం కదా, నేను ఎందుకు ఇట్లా చేసినాను ఒక్కొక్కరు డాక్యుమెంట్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్ రిఫరెన్సెస్కి యూస్ఫుల్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంత డాక్యుమెంట్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా అవసరం ఉంటుంది డిజైనర్స్ నుంచి. అంతే ఈ టాపిక్. నెక్స్ట్ ఏంటి అంటే డిజైన్ రూల్స్. డిజైన్ రూల్స్ అంటే ఏంటి అంటే ఇవి గైడ్ లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక యూఐని డిజైన్ చేస్తున్న వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇంకా ప్రిన్సిపల్స్ అనమాట. వాళ్ళు చేసేది యూజబుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉండడానికి కోసం ఇదంతా. ఇది ఏంటి అంటే ఇది మెయిన్గా డెఫినేషన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ, యూజబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఉండడం కోసం. డిజైన్ రూల్స్లో 3 టైప్స్ ఉంటాయి: ప్రిన్సిపల్స్, స్టాండర్డ్స్, హ్యూరిస్టిక్స్. ప్రిన్సిపల్స్లో ఏమేమి వస్తాయి అంటే దీస్ ఆర్ లైక్ బ్రాడ్ అండ్ జనరల్ గైడ్లైన్స్, డిజైనర్స్ ఇవి కంపల్సరీ ఫాలో కావాలి.
అంటే సింపుల్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేసే లెక్క ఉండాలి, అండ్ విజిబుల్గా ఉండాలి. ఇప్పుడు గూగుల్ పే ఉంది, సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, క్లియర్గా ఆప్షన్స్ ఉంటాయి, యూజర్స్కి ఈజీగా అర్థమవుతుంది అట్లా. నెక్స్ట్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ లైక్ ఫార్మల్ రూల్స్ డిఫైన్డ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండస్ట్రీ. అంటే ఇది ఏంటి అంటే వాళ్ళ సిస్టంలో ఒక యూనిఫార్మిటీ, అంటే మొత్తం ఒకటే రకంగా ఆర్ ఒక ప్యాటర్న్ లెక్క ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ఒక ఫార్మల్ రూల్స్ లెక్క. అంటే ఇప్పుడు కంట్రోల్ సి అంటే కాపీకి, అండ్ కామన్ ఐకాన్స్ ట్రాష్ బిన్ ఉంటే అది డిలీట్కి. ఈ కంట్రోల్ సి అనేది అన్నిట్లో ఆల్మోస్ట్ కంట్రోల్ సి అనే ఉండాలి. ఇప్పుడు వర్డ్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, అట్లా కొన్ని ఉంటాయి కదా మైక్రోసాఫ్ట్ వాళ్ళవి, అక్కడ ఎక్కడ చూడండి కంట్రోల్ సీనే అసలు. ఇది ఫార్మల్ రూల్ అనమాట. అంటే మనకి ఎక్కడ ఉన్నా కూడా గూగుల్ ఓపెన్ చేసినా, మైక్రోసాఫ్ట్ ఏది యూజ్ చేసినా, అసలు మనం ఎక్కడ ఏది యూజ్ చేస్తున్నా కూడా కంట్రోల్ సి అంటే కాపీకి అని మనకు రిజిస్టర్ అయి ఉంటుంది. కంట్రోల్ సిని తీసుకెళ్ళి పేస్ట్కి పెడితే అది సెట్ కాదు కదా, అట్లా ఇది ఒక స్టాండర్డ్ అనమాట. నెక్స్ట్ హ్యూరిస్టిక్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ లైక్ సమ్ షార్ట్ కట్ రూల్స్ ఆర్ షార్ట్ కట్ గైడ్ లైన్స్ అనమాట. ఇది ప్రాక్టికల్ యూజబిలిటీ గైడ్ లైన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు యూజర్స్, ప్రివెంట్ ఎర్రర్స్, మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, షో నోటిఫికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ వెన్ యూజర్ లైక్ ఆర్ పోస్ట్ కంటెంట్. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే డిజైన్ రూల్స్కి యూజబిలిటీ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, కన్సిస్టెన్సీ ఉంటుంది, సిస్టమ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ ఉంటుంది. అడ్వాంటేజెస్లో మళ్ళీ ఇవే ఉంటాయి. డిసడ్వాంటేజెస్లో ఏంటి అంటే ఈ రూల్స్ నుంచి క్రియేటివిటీ అనేది లిమిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ రూల్స్ ఉంటే దీన్ని బట్టే ఆలోచించుకుంటూ పోతారు, కానీ కొత్త థాట్స్ అనేవి ఎవరు ఆలోచించరు, అంటే ఆల్మోస్ట్ చాలామంది ఆలోచించరు, ఆలోచించే టైం కూడా ఉండదు వీటి నుంచి సమ్ టైమ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అన్ని సిచ్యువేషన్స్కి ఇవే రూల్స్ అనేవి సెట్ కావు. సో ఇప్పుడు డిజైన్ రూల్స్ అనేవి ఇన్ కన్క్లూజన్ దే ఆర్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ బై ఎన్షూరింగ్ ఇంటర్ఫేసెస్ ఆర్ కన్సిస్టెంట్, ఎఫిషియంట్ అండ్ ఈజీ టు యూస్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ టు సపోర్ట్ యూజబిలిటీ. ఇలాంటి ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అయితే మనం చేసే సాఫ్ట్వేర్ యూజబుల్గా ఉంటుంది అనేది మెయిన్గా. లర్నబిలిటీ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఈజీగా కొత్తగా వాళ్ళకు నేర్చుకునేట్టు ఈజీగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంటరాక్షన్కి ఆప్షన్స్ ఉండాలి. ఇప్పుడు వర్డే ఉంది, ఇప్పుడు ఏదైనా చూస్తే దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక టెక్స్ట్ ఉంది, నేను దాన్ని బోల్డ్ చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బీ నొక్కినా కూడా అది బోల్డ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ ఐ కెన్ సెలెక్ట్ ద టెక్స్ట్ అండ్ యూజింగ్ టు ది రిబ్బన్ విచ్ ఇస్ ప్రెజెంట్ అట్ ద టాప్ అక్కడ క్లిక్ చేసి బోల్డ్ బటన్ అక్కడ క్లిక్ చేసినా కూడా బోల్డ్ అవుతుంది. ఏది యూజ్ చేస్తా అంటే దట్ డిపెండ్స్ ఆన్ మై ప్రయారిటీ. రోబస్ట్నెస్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్నెస్, ఇది ఏంటి అంటే the system should support users in achieving their goals and recovering from errors. అండూ ఆర్ రీడూ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి యూజర్ మిస్టేక్స్ని మనకి ఈజీగా కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ సబ్ ప్రిన్సిపల్స్ ఏంటి యూజబిలిటీలో అంటే ఈ త్రీ అనేవి మెయిన్ ప్రిన్సిపల్స్. దీంట్లో మళ్ళీ సబ్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ప్రిడిక్టబిలిటీ, యూజర్కి కొంచెం చూస్తే కొన్ని ఫీచర్స్ చూస్తే మిగతా ఫీచర్స్ అర్థమైపోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఫీడ్బ్యాక్, యూజర్ చేస్తున్న యాక్షన్స్కి ఫీడ్బ్యాక్ వెంటనే చూపించేసేయాలి సిస్టమ్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఒక వీడియో క్లిక్ చేసిన నేను, అది లోడ్ అవుతా ఉంది అని చెప్పి ఇట్లా సర్కిల్ చూపించాలి, బఫరింగ్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కన్సిస్టెన్సీ, సిమిలర్ ఆపరేషన్స్ సిమిలర్ వేలో సేమ్ వేలో చేసే లెక్క ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రికవరబిలిటీ, ఒకవేళ ఎర్రర్ వచ్చినా కూడా అంటే మిస్టేక్ అయినా కూడా రీకవర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. నెక్స్ట్ వన్ అడాప్టబిలిటీ, డిఫరెంట్ యూజర్ నీడ్స్కి సిస్టమ్ అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఏంటంటే కొంతమందికి లైట్ మోడ్ ఇష్టం, కొంతమందికి డార్క్ మోడ్ ఇష్టం, దాన్ని బట్టి వాళ్ళు స్విచ్ చేసుకుంటారు. మనం చేసిన సిస్టమ్ అట్లా యూజర్స్కి ఎనఫ్ ఫెసిలిటీస్ ఇచ్చే లెక్క ఉండాలి. యూజబిలిటీ ప్రిన్సిపల్స్ది ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిస్టమ్ ఈజీగా ఉంది యూజ్ చేయడానికి అనేది వీ కెన్ ఎన్ష్యూర్ దట్. అండ్ యూజర్ ఫ్రస్ట్రేషన్ తగ్గించచ్చు మనం, ఎఫిషియన్సీ పెరుగుతుంది, యూజర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. అడ్వాంటేజెస్ ఇవే ఉన్నాయి ఆల్మోస్ట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్స్, గోల్డెన్ రూల్స్ అండ్ హ్యూరిస్టిక్స్. ఇది ఏంటి అంటే
ఈ 3 ఒక గైడ్‌లైన్స్ లెక్కనమాట. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్‌లో మనం చేసేది ఎఫెక్టివ్‌గా, కన్సిస్టెంట్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఇవి ఫాలో అయితారు పబ్లిక్. స్టాండర్డ్స్ ఏంటి అంటే మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా! దీస్ ఆర్ సమ్ ఫార్మల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ లైక్ కంట్రోల్ సి అంటే కాపీకి, కంట్రోల్ వి అంటే పేస్ట్‌కి అట్లా యూనివర్సల్‌గా అన్నట్టు. అంటే ఇది ఫిక్స్‌డ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ కూడా మైక్రోసాఫ్ట్‌దే ఉంది ఇక్కడ. అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ ఫీల్ ఫెమిలియర్ విత్ ద సిస్టమ్ అండ్ లెర్నింగ్ టైం కూడా తగ్గిపోతుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది గోల్డెన్ రూల్స్. ఈ గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే 8 రూల్స్ ఉన్నాయి గోల్డెన్ రూల్స్. ఫస్ట్ వన్ ఇస్ స్ట్రైవ్ ఫర్ కన్సిస్టెన్సీ. సిమిలర్ యాక్షన్స్ అనేవి సిమిలర్ రిజల్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎనేబుల్ ఫ్రీక్వెంట్ యూజర్స్ టు యూస్ షార్ట్ కట్స్. అంటే నేను ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లని కాదు, నేను ఎప్పుడు ఒకటే చేస్తుంటా. ఎప్పుడు ఇట్లా కాపీ పేస్ట్ చేస్తే నేను ఆ ఎక్స్పీరియన్స్ మీద నేను కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టుకుంటే నాకు తొందరగా అయిపోతుంది పని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేయాలి. ఇప్పుడు యూజర్ యాక్షన్స్కి సిస్టమ్ రెస్పాండ్ కావాలి. లైక్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ దిస్ ఫైల్, సక్సెస్ఫుల్లీ కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అట్లా చూపిస్తుంది కదా అవి. అండ్ డిజైన్ డైలాగ్స్ టు ఈల్డ్ క్లోజర్స్. అంటే ఏంటి అంటే బిగినింగ్ ఆర్ ఎండ్, ఈ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎండ్ అవుతుంది అనేది యూజర్కి తెలియాలి. ఎర్రర్స్ ప్రివెంట్ చేయాలి. అండ్ ఈజీ రివర్సల్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఉండాలి. ఒక యాక్షన్ ఏదైనా అండూ రీడూ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే యూజర్ షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ కంట్రోల్. అంటే ఎట్లా పడితే ఎట్లా చేయకూడదు అనేది తెలుస్తుంది వాళ్ళకి దాన్ని బట్టి. షార్ట్ టర్మ్ మెమరీ లోడ్ అనేది తగ్గియాలి. అంటే ఇది నేను ఒక అప్లికేషన్ యూస్ చేయాలి అంటే ఫీచర్స్ అన్నిటినీ నేను గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలి అన్నట్టు కాకుండా ఓకే ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోవాలి నేను ఒక యాప్ ఓపెన్ చేస్తే అట్లా. నెక్స్ట్ హ్యూరిస్టిక్స్ అంటే ఏంటి అంటే ప్రాక్టికల్ యూజబిలిటీ గైడ్ లైన్స్. కీ హ్యూరిస్టిక్స్ ఏంటి అంటే సిస్టమ్ స్టేటస్ అనేది అంటే రన్నింగా, సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడా, ఎర్రర్స్ ఉన్నాయా చూపించాలి వెంటనే. ఇంకా ఏంటి అంటే సిస్టమ్ అండ్ రియల్ వరల్డ్ మధ్యలో మ్యాచ్ ఉండాలి. యూజర్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్, కన్సిస్టెన్సీ ఉండాలి, స్టాండర్డ్స్ ఫాలో కావాలి, ఎర్రర్స్ రాకూడదు. ఇంకా రికగ్నిషన్ రాదర్ దెన్ రీకాల్. అంటే ఇక్కడ సేవ్ బటన్ ఉంది, ఈ బటన్ ఏంటి అని నేను ఆలోచించి గుర్తు చేసుకోవడం కాకుండా ఓకే సేవ్ బటన్ కదా అని నాకు బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోవాలి, అంత బాగుండాలన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. అదే లైక్ కంట్రోల్ బి అండ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మెనూకి వెళ్ళి బోల్డ్ బటన్ నొక్కడం, అట్లా ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకునే ఆప్షన్ ఉండాలి. ఇంకా డిజైన్ అనేది బాగుండాలి. యూజర్స్ రికగ్నైజ్ చేసి ఎర్రర్స్ని తొందరగా రికవర్ అవ్వడానికి ఈజీగా ఉండాలి. హెల్ప్ అండ్ డాక్యుమెంటేషన్ అవైలబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే హెల్ప్ అని ఉంటుంది కదా, దాంట్లో డాక్యుమెంటేషన్ చూస్తే ఇది ఈ ఫీచర్ దీనికి, ఇఫ్ యూ వాంట్ డూ దిస్ దెన్ ఫాలో దిస్ స్టెప్స్ అని ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు మనం 3 చూసినాం కదా, స్టాండర్డ్స్, గోల్డెన్ రూల్, హ్యూరిస్టిక్స్ అని. దాని మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే స్టాండర్డ్స్ అంటే దీస్ రూల్స్ ఆర్ ఫిక్స్డ్, దీన్ని మార్చరు జనరల్గా. గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ సమ్ జనరల్ డిజైన్ ప్రిన్సిపల్స్, అంటే కామన్ సెన్స్ లెక్క అట్లా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హ్యూరిస్టిక్స్, యూజబిలిటీ ఎవాల్యుయేషన్ గైడ్ లైన్స్. ఇవి షార్ట్కట్ గైడ్ లైన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వన్ హెచ్సిఐ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే రీయూజబుల్ సొల్యూషన్స్ టు కామన్ డిజైన్ ప్రాబ్లమ్స్ ఇన్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నా, దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది ఈ కామర్స్ వెబ్సైట్లో ఏంటి అంటే కొన్ని nav బార్ ఉండాలి, మెనూస్ ఉండాలి, అవన్నీ కదా. ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ చేసినాక నాకు మళ్ళీ ఇంకొక ఈ కామర్స్ వెబ్సైట్ వచ్చింది. సో ఇది దాంట్లో ఉండే ఫీచర్స్ దీంట్లో సిమిలర్గా ఉంటుంది కదా, సో దాంట్లో కూడా nav బార్ కావాలి. నా దగ్గర nav బార్కి ఆల్రెడీ దాంట్లో కోడ్ రాసిన, నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి కోడ్ రాయడం కాకుండా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్న కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మినిమల్ చేంజెస్ చేసేసి ఇక్కడ కూడా నేను వాడచ్చు. సో అదే అనమాట మెయిన్గా రీయూజబిలిటీ
రీయూజబుల్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు పర్పస్ ఏంటి దీనికి అంటే డిజైన్ టైం. నేను ఇట్లా వాడడం నుంచి నేను మళ్ళీ నెవబార్ మొత్తానికి కోడ్ రాసే అవసరం లేదు. ఇంకా ఏంటి అంటే ప్రొవైడ్ ప్రూవెన్ సొల్యూషన్స్, ఆల్రెడీ అది ప్రూవెన్. ఇంకా కన్సిస్టెన్సీ, యూజబిలిటీ కూడా మంచిగా ఉంటుంది దాని నుంచి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే రీయూజబుల్, జనరల్ బట్ అడాప్టబుల్, బేస్డ్ ఆన్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే రియల్ వరల్డ్లో ఇట్లనే ఉంటుంది అంటే దాంట్లో ఉంది దీంట్లో ఉంది అన్నిట్లో ఒకటే రకంగా ఉంటుంది కదా, సో వీ కెన్ ఈజీలీ రీయూజ్ ఇట్. అండ్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ యూజర్ ప్రాబ్లమ్స్. స్ట్రక్చర్ ఏంటి అంటే ప్యాటర్న్ది ప్రాబ్లం, అసలు ఏ ఇష్యూ సాల్వ్ చేయాలనుకుంటున్నాం, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇట్ ఈస్ ఎ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ కంటెక్స్ట్, వేర్ ఇట్ ఈస్ అప్లికబుల్. అసలు ఇష్యూ ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ సొల్యూషన్ ఎక్కడెక్కడ నాకు అప్లికబుల్. అండ్ నెక్స్ట్ కామన్ హెచ్సిఐ ప్యాటర్న్స్ ఏంటి అంటే నావిగేషన్ ప్యాటర్న్స్. అంటే ఇప్పుడు సిస్టమ్ త్రూ అవుట్ వాళ్ళు యూజర్స్ అనేవాళ్ళు త్రూ అవుట్ మూవ్ కావడానికి అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉండడం అనమాట. అంటే టాప్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా వెబ్సైట్స్లో, అమెజాన్లో. అంటే ఇప్పుడు కేటగిరీస్ చూస్ చేసుకోవడం కానీ, క్లోతింగా, అప్లయన్సెసా ఆర్ ఫర్నిచరా అని ఉంటుంది కదా, అది ఈజీగా చూస్ చేసుకొని వాళ్ళు ఈజీగా వెబ్సైట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫామ్ డిజైన్ ప్యాటర్న్ అనమాట. ఇది ఇన్పుట్ ఫామ్స్ తీసుకోవాల్సినప్పుడు జనరలీ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది కదా, ఆ ఫామ్స్ లేబుల్స్ అనేవి ఇన్పుట్ ఫీల్డ్స్ అవన్నీ ఒకటే రకంగా ఉంటాయి, అది మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది అది. నెక్స్ట్ సర్చ్ ప్యాటర్న్స్, ఇన్ఫర్మేషన్ని పీపుల్ క్విక్గా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఈజీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, ఇది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ సర్చ్ ఇంజిన్, దీని నుంచి ఈజీగా పీపుల్ కెన్ ఫైండ్ ది ఆన్సర్స్ టు దేర్ క్వశ్చన్స్ అండ్ దే కెన్ ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ వాట్ దే వాంట్. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ప్రొవైడ్స్ రెస్పాన్స్ టు యూజర్ యాక్షన్. అంటే ఇప్పుడు అమెజాన్లో నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని చెప్పి నాకు చూపిస్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అంతే. ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఏదన్నా క్లిక్ చేసిన అంటే ఇప్పుడు ఏంటి అంటే నేను సేవ్ చేయకుండా క్లోజ్ చేసేస్తున్నా, ఆర్ యూ షూర్ అని చెప్పి మెసేజ్ చూపిస్తుంది కదా అది. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కాస్ట్ తగ్గుతుంది, యూజబుల్గా ఉంటుంది, కన్సిస్టెంట్గా అవుతుంది, ఇంటర్ఫేస్ అట్లా అట్లా సేమ్ సేమ్ ఉంది. మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే క్రియేటివిటీ లిమిట్ అవుతుంది, నాట్ సూటబుల్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే అన్ని వెబ్సైట్స్లో ఒకటే రకంగా ఉండాలి అని లేదు కదా, ఇంతకుముందు ఈ కామర్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అన్నిటికీ నెవబార్ ఒకటే రకంగా ఉండదు. సో ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి టు అప్లై కరెక్ట్లీ. సో కంక్లూషన్ ఏంటి అంటే హెచ్సిఐ ప్యాటర్న్స్ అనేది ఎఫిషియంట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్కి మనం చేయడానికి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు మనం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ యూజబుల్గా అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ అవునా కాదా అని మనం టెస్ట్ చేసుకోవడం అనమాట, మెయిన్లీ ఎవాల్యుయేట్ చేసుకోవడం. ప్రాబ్లమ్స్ ఏంటి యూజర్ ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. హౌ వెల్ అ సిస్టమ్ సపోర్ట్స్ యూజర్స్ ఇన్ పర్ఫార్మింగ్ టాస్క్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం ఇక్కడ. పర్పస్ ఏంటి, యూజబిలిటీ ఇష్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా దాన్ని బట్టి మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, యూజర్ సాటిస్ఫాక్షన్ పెంచాలి, ఇంకా డిజైన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. టైప్స్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ ఒకటి, యూజర్ బేస్డ్ ఎవాల్యుయేషన్ ఒకటి. ఎక్స్పర్ట్ బేస్డ్ అంటే ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద సజెషన్స్ ఇస్తారు. నేను ఇంతకుముందు ఇట్లా చేసుండే యూజర్స్ బాగాలే అన్నారు, సో రిమూవ్ ఇట్, యాడ్ దిస్ అని చెప్తారు. యూజర్ బేస్డ్ అంటే ఏంటి అంటే యూజ్ చేయాల్సిన వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తారు, నాకు ఇది నచ్చలే, నాకు ఇది కన్ఫ్యూజింగ్ ఉంది అని వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి వీళ్ళు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కామన్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ యూజబిలిటీ టెస్టింగ్, మనం ఇంతకుముందు నుంచి చూస్తున్నాం మనం, సో ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. హ్యూరిస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ ఎవాల్యుయేట్ చేస్తారు యూజింగ్ యూజబిలిటీ హ్యూరిస్టిక్స్, అంటే పక్కా కొన్ని రూల్స్ ఉంటాయి కదా వాటిని బట్టి చెక్ చేసుకోవడం అట్లా. నెక్స్ట్ వన్ సర్వేస్ అండ్ క్వశ్చనర్స్, ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ఫార్మ్స్ త్రూ అట్లా ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకొని పెట్టడం. అండ్ ఆస్కింగ్ యూజర్స్ టు రేట్ దేర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 1 to 5. అబ్జర్వేషన్ ఏంటి అంటే యూజర్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతారో అని మనం అబ్జర్వ్ చేసి చేసి మనం అండర్స్టాండ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా యూజర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనకి వస్తుంటుంది కదా, అంటే ఇప్పుడు నేను రికమెండ్ చేసిన వీడియోని ఎంత రేట్ చేస్తారు, వాజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్ అని చెప్పి వస్తుంది కదా మనకి, ఒక సాడీ నుంచి న్యూట్రల్ ఎమోజీ నుంచి స్మైలింగ్ ఎమోజీ వరకు ఉంటుంది అది.
దీని నుంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే యూజర్ ప్రాబ్లమ్స్ని తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు, సిస్టమ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, యూజర్ సాటిస్ఫాక్షన్ పెంచవచ్చు. కానీ దీని నుంచి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. టైం కన్స్యూమింగ్, ఇంకా రిసోర్సెస్ అండ్ ప్లానింగ్ ఎక్కువ అవసరం పడుతుంది. యూజర్ ఫీడ్బ్యాక్ అనేది మే వ్యారీ పర్సన్ బై పర్సన్. దీని నుంచి ఇన్ కన్క్లూజన్ మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అనేవి వీ కెన్ డిజైన్ అ బెటర్ సాఫ్ట్వేర్ ఇన్ ది ఎండ్ ఇవన్నీ ఫాలో అయితే మనం. గోల్స్ ఏంటి ఎవాల్యుయేషన్వి అనేది మన నెక్స్ట్ టాపిక్. గోల్ ఏంటి అంటే ఫస్ట్ వన్ యాక్సెస్ యూజబిలిటీ. దీంట్లో ఏంటి అంటే యూజర్స్కి యూజబుల్గా ఉందా లేదా అని చెప్పి మనం చూస్తాం. అండ్ ఐడెంటిఫై యూజబిలిటీ ప్రాబ్లమ్స్, ఎక్కడ ఎలాంటి ప్లేసెస్లో యూజర్కి ప్రాబ్లం అయితే ఉంది యూజ్ చేయడం అని చెప్పి. ఇప్పుడు సెట్టింగ్స్ అనేది ఉంది, దొరకడానికి యూజర్స్కి ప్రాబ్లం అవుతా ఉంది, సో అది ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవడం. ఎవాల్యుయేట్ యూజర్ సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, రేటింగ్స్ ఫీడ్బ్యాక్స్ అవి కలెక్ట్ చేసుకుంటూ పోతుంది, దాన్ని బట్టి యూజర్ ఎట్లా ఫీల్ అవుతాడో యూట్యూబ్కి అర్థమవుతుంది. కంపేర్ డిజైన్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 లేఅవుట్స్ ఉన్నాయి, ఇప్పుడు యూజర్స్ ఉంటారు, వాళ్ళకి చూపించి ఏది యూజర్ ప్రిఫర్ చేస్తారో అని అడిగి ఏది బెటరో డిసైడ్ కావడం. నెక్స్ట్ ఎన్ష్యూర్ సిస్టమ్ మీట్స్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఒక కామర్స్ అప్లికేషన్ ఉంది అనుకుందాం, ఈజీ ప్రొడక్ట్ సెర్చ్ అండ్ చెక్అవుట్ ఇస్తుందా లేదా చెక్ చేసుకోవడం. సో ఇది అండ్ కామన్ పార్ట్ ఉన్నవి నేను స్కిప్ చేసేస్తున్నా. గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎవాల్యుయేషన్ త్రూ ఎక్స్పర్ట్ అనాలిసిస్. ఎక్స్పర్ట్ అనాలిసిస్ త్రూ ఎవాల్యుయేషన్ ఉంటే అది ఎట్లా ఉంటుంది దాని గురించి మనం డీప్గా చూస్తాం. ఇప్పుడు హ్యూరిస్టిక్స్ ఉంటాయి కదా, సమ్ ఫిక్స్డ్ రూల్స్, దాన్ని బట్టి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ కాగ్నిటివ్ వాక్ త్రూ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ త్రూ టాస్క్స్ యాజ్ అ యూజర్ వర్డ్. అంటే ఏంటి అంటే యూజర్ ఒకవేళ ఇది నిజంగా యూజరే యూజ్ చేస్తుంటే ఎట్లా యూజ్ చేస్తారు, వాళ్ళు అట్లా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది కొత్త వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుంది అనేది అనలైజ్ చేసుకుంటూ పోతారు. గైడ్ లైన్స్ రివ్యూ అంటే ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ ఐకాన్స్ అట్లా, అంటే సేవ్కి ఇది ఉండాలి, కాపీకి ఇది ఉండాలి, ఒక క్లిప్ బోర్డ్ బొమ్మ అదంతా చెక్ చేసుకుంటుంటారు. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా రియల్ యూజర్స్ అవసరం లేదు, సో దట్ ఇట్ కెన్ బీ కాస్ట్ ఎఫెక్టివ్. మేజర్ యూజబిలిటీ ప్రాబ్లమ్స్ని తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మే మిస్ బిహేవియర్ ఇష్యూస్ సమ్టైమ్స్, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మొత్తం. ఒకవేళ వాళ్ళకి నాలెడ్జ్ కరెక్ట్గా లేకపోతే మనకి ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం ఉంటుంది దీంట్లో. సో ఇన్ కన్క్లూషన్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ అనాలిసిస్ అనేది క్విక్ మెథడ్, యూజబిలిటీ ఇష్యూస్ని తొందరగా ఫైండ్ అవుట్ చేయగలం. బట్ అది ఒక ఇండివిజువల్ నాలెడ్జ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎవాల్యుయేషన్ త్రూ యూజర్ పార్టిసిపేషన్. అంటే ఒక యూజర్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసేయడం దీంట్లో. దీన్ని బట్టి ఏంటి అంటే దీంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తున్న మెథడ్స్లోకి యూజబిలిటీ టెస్టింగ్లో ఏంటి అంటే యూజర్సే వాళ్ళకి కావాల్సిన టాస్క్ని పర్ఫామ్ చేసుకొని చేస్తుంటారు. అబ్జర్వర్స్ కొంతమంది పక్కన ఉండి వాళ్ళకి టైం ఎంత పడుతుందో ఒక యాక్షన్ చేయడానికి, ఇంకా ఎర్రర్స్ ఎంత వస్తున్నాయి, సక్సెస్ రేట్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేస్తారు. ఫీల్డ్ స్టడీస్ అంటే ఏంటి అంటే యూజర్ యూజింగ్ అ మొబైల్ యాప్ వైల్ ట్రావెలింగ్ ఆర్ ఎట్ హోమ్. అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈజీగా యూజ్ చేయడానికి ఉందా లేదా, ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా యూజ్ చేయడానికి ఉందా లేదా అని చూడడం లాంటిది ఇది. అండ్ సర్వేస్ అండ్ క్వశ్చనర్స్ అంటే ఏంటి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం ఫామ్స్ త్రూ, ఇంతకు ముందు నుంచి వస్తూనే ఉంది. ఇంటర్వ్యూస్ అంటే కూడా డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకోవడం. అడ్వాంటేజెస్ ఏంటి, అక్యురేట్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి, ఎందుకు అంటే మనం యూజర్ని ఇన్వాల్వ్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యూజర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది ఆబ్వియస్లీ బికాస్ ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ఇట్ ఈస్ వెరీ టైమ్ కన్స్యూమింగ్ బికాస్ వీ నీడ్ టు interact with the users and sometimes it may take a lot of time while understanding the things properly. So these are some kind of disadvantages. And coming to the next topic, choosing an evaluation method. Evaluation ki ఎప్పుడైనా different methods ఉంటాయి, but it is most important that we choose the suitable technique to test the usability of a system based on the different factors like situations, resources and goals. ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే దీంట్లో స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో
ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎర్లీ స్టేజ్ అంటే ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ ప్రిఫర్ చేస్తారు, లేటర్ స్టేజెస్ అంటే యూజర్ టెస్టింగ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే ఇప్పుడు సింపుల్ సిస్టమ్ అంటే బేసిక్ ఎవాల్యుయేషన్ చాలు. కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది అంటే డీటెయిల్డ్ యూజర్ టెస్టింగ్ కావాలి మనకి. అవైలబిలిటీ ఆఫ్ యూజర్స్, ఇఫ్ యూజర్స్ ఆర్ అవైలబుల్ దెన్ వీ కెన్ ఇన్వాల్వ్ ది యూజర్స్, అండ్ ఇఫ్ users are not available then we can involve an expert or someone else. And next one is time and cost. Limited time or budget ఉంది అంటే ఎక్స్పర్ట్ని ఎవాల్యుయేషన్కి ఇన్వాల్వ్ చేస్తాం. మోర్ రిసోర్సెస్ మోర్ బడ్జెట్ ఉంది అంటే దెన్ వీ విల్ గో గో అండ్ ఇన్వాల్వ్ ది యూజర్స్ డైరెక్ట్లీ. నెక్స్ట్ ఏంటి అంటే టైప్ ఆఫ్ డేటా రిక్వైర్డ్ అంటే ఇప్పుడు క్వాలిటేటివ్ డేటా ఆప్షన్స్ ఫీడ్బ్యాక్ అట్లాంటిది కావాలి అంటే ఇంటర్వ్యూస్ ఆర్ సర్వేస్ చేస్తాం. క్వాంటిటేటివ్ డేటా టైమ్ ఎర్రర్ అట్లాంటిది కావాలి అంటే యూజబిలిటీ టెస్టింగ్ చేస్తాం. క్వాలిటేటివ్ అంటే ఏంటి అంటే మనకు ఒక టెక్స్ట్ లాంటిది అనమాట, స్ట్రింగ్. క్వాంటిటేటివ్ అంటే నెంబర్స్లో ఉండేది. కామన్ చాయిసెస్ ఆఫ్ మెథడ్స్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కానీ యూజర్ బేస్డ్ కానీ కాంబినేషన్ ఆఫ్ బోత్ కానీ. అడ్వాంటేజెస్ ఏంటి రైట్ మెథడ్ని చూస్ చేసుకోవడంలో అంటే ఆ, మనకి ఏంటి అంటే అడ్వాంటేజెస్ కాస్ట్ తగ్గుతుంది, అక్యురేట్గా ఉంటుంది ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ అట్లనమాట. ఐ గెస్ ఇంకా 4 టాపిక్స్ ఏమో ఉన్నాయి, ఈ యూనిట్ చాలా పెద్దగా ఉంది. నేను 2 టాపిక్స్ ఉన్నట్టున్నాయి. 16th ఏంటి అంటే టాపిక్ యూనివర్సల్ డిజైన్. అంటే ఏంటి అంటే ఒక కామన్ డిజైన్ లెక్క అనమాట. డిజైనింగ్ ఏ సిస్టమ్స్ దట్ ఆర్ యాక్సెసబుల్ అండ్ యూజబుల్ బై ఆల్ ఆఫ్ ది పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఏజ్, ఎబిలిటీ ఆర్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎవరైనా యూజ్ చేయగలిగేటట్టు మనం డిజైన్ చేయగలగడం. దీని నుంచి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఎవరైనా యూజ్ చేయగలగాలి అండ్ యూజబిలిటీ మంచిగా ఉండాలి, పీపుల్ విత్ డిసేబిలిటీ కూడా యూజ్ చేయడానికి ఈజీగా ఉండాలి. ఇంకా కీ ఫీచర్స్ ఏంటి అంటే యాక్సెసిబుల్, ఫ్లెక్సిబుల్, సింపుల్గా ఉండాలి, అది సంథింగ్ ఉంది. ఇది ఏదైనా రాసేయచ్చు మనం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వాయిస్ అసిస్టెంట్స్. ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ అంటే వీ కెన్ యాక్సెస్ గూగుల్ అసిస్టెంట్ యూజింగ్ ఇంటరాక్టింగ్ యూజింగ్ అవర్ వాయిస్. నెక్స్ట్ సబ్ టైటిల్స్ ఇన్ వీడియోస్. ఇప్పుడు యూట్యూబ్లో సబ్ టైటిల్స్ ఉంటే ఇప్పుడు డెఫ్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, ఆర్ హియరింగ్ హార్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా వాళ్ళు వీడియో అర్థం చేసేసుకోగలరు. నెక్స్ట్ ఏటీఎం మెషిన్స్, వాళ్ళు ఆడియో ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దట్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ బై ఆల్. ఇంకా స్మార్ట్ ఫోన్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ లైక్ స్క్రీన్ జూమ్ చేసుకోవచ్చు, స్క్రీన్ రీడర్స్ వాడచ్చు మనం. బెనిఫిట్స్ ఏంటి అంటే యూనివర్సల్ డిజైన్స్ని సిస్టమ్ని యాక్సెసిబుల్గా ఉంచుతుంది మోర్ యూజర్స్కి, యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది, నీడ్ ఫర్ స్పెషల్ డిజైన్ తగ్గుతుంది. ఛాలెంజెస్ ఏంటి అంటే అందరు యూజర్స్ని సాటిస్ఫై చేయడం కష్టం, మే ఇంక్రీజ్ డిజైన్ కాంప్లెక్సిటీ అండ్ రిక్వైర్స్ అ కేర్ఫుల్ ప్లానింగ్. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్, యూనివర్సల్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మన 7 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ఈక్విటబుల్ యూస్. దీంట్లో ఏంటి అంటే యూస్ఫుల్ టు ది పీపుల్ విత్ డిఫరెంట్ ఎబిలిటీస్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, సబ్ టైటిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, వినేవాళ్ళు వింటారు, లేని వాళ్ళు ఆ, లేని వాళ్ళు అది చూస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ యూస్. అంటే ఒకే దాన్ని మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, కంట్రోల్-C అన్నా కొట్టచ్చు, లేకపోతే సెలెక్ట్ చేసుకొని కాపీ కొట్టచ్చు అట్లా. అండ్ సింపుల్ అండ్ ఇన్స్టిట్యూటివ్ యూస్. అంటే ఏంటి అంటే ఏటీఎం మెషిన్స్ సింపుల్గా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సో ఎనీ వన్ కెన్ సింప్లీ యూస్ దట్ మెషిన్. ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్రిస్క్రిప్టబుల్ ఇన్ఫర్మేషన్. ఎఫెక్టివ్గా వాళ్ళు యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేయాలి, ఈజీగా వాళ్ళ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టాలరెన్స్ ఫర్ ఎర్రర్స్. మన డిజైన్ ఎర్రర్స్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు హజార్డ్స్ ఆర్ మిస్టేక్స్ తగ్గించాలి మెయిన్గా మన డిజైన్. అంటే క్లియర్గా ఉంటే మిస్టేక్స్ తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు అండు ఆప్షన్ ఉంటుంది కదా, అండు ఆప్షన్ ఉన్నందుకు అది క్లిక్ చేస్తే వాళ్ళు అండు కొడితే వాళ్ళ మిస్టేక్స్ని యూజర్స్ రెక్టిఫై చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ సైజ్ అండ్ స్పేస్ ఫర్ అప్రోచ్ అండ్ యూస్. అంటే ఏంటి అంటే లార్జ్ బటన్స్ ఉంటే మొబైల్ అప్లికేషన్లో ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. అంటే మన ఫింగర్ కూడా పట్టనంత చిన్న బటన్స్ ఉంటే మనం ఒకదానిపై ఒకటి క్లిక్ చేసేస్తాం, అట్లా కాకుండా ఒక ఫింగర్ సరిపోయేంత అట్లా ఉండాలి బటన్. అండ్ నెక్స్ట్ ఐ గెస్ దిస్ ఇస్ ది లాస్ట్ టాపిక్,
18 టాపిక్. ఇదేంటి అంటే మల్టీ మోడల్ ఇంటరాక్షన్. దీంట్లో ఏంటి అంటే it refers to a system that allow users to interact using multiple modes of communication instead of just one. టచ్ యూజ్ చేసి కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజినే ఉంది. ఐ కెన్ నేను అది మొబైల్లో యూజ్ చేస్తున్నా. ఐ కెన్ యూజ్ ఇట్ టచ్ తోటి కానీ, ఆర్ ఐ కెన్ యాక్సెస్ ఇట్ సింప్లీ యూజింగ్ మై వాయిస్. అండ్ కొన్ని ఉంటాయి ఇంకా వేరేవి గెస్చర్స్ తోటి, వాళ్ళు గెస్చర్స్ తోటి యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ విజన్, దాన్ని బట్టి కూడా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మోడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ వాయిస్ ఇంటరాక్షన్. గూగుల్ అసిస్టెంట్ని కానీ దాన్ని మనం వాయిస్ కమాండ్స్ తోటి ఎట్లయితే కంట్రోల్ చేస్తాం అది. నెక్స్ట్ వన్ ఇస్ టచ్ ఇంటరాక్షన్స్. స్మార్ట్ ఫోన్స్ని మనం ట్యాప్ స్వైప్ తోటి మనం ఎట్లయితే యూస్ చేస్తాం అది. గెస్చర్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి అంటే స్వైపింగ్ హ్యాండ్స్ టు చేంజ్ స్లైడ్స్. ఇంకా మనం ఫోటో తీసుకుంటున్నప్పుడు సెల్ఫీ అట్లా మనం పామ్ చూపిస్తే అది ఫోటో ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసేస్తుంది, అది కూడా ఒక ఎగ్జాంపుల్. విజువల్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి అంటే ఐకాన్స్ అండ్ మెనూస్ ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ఇంటరాక్ట్ కావడం. టెక్స్ట్ ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ త్రూ టైపింగ్, టైప్ చేసి మనం ఆన్సర్స్ తెచ్చుకుంటాం కదా అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి అంటే యూట్యూబ్, మనం సెర్చ్ వాయిస్ తోటి చేయొచ్చు, క్వైరీస్ యూజ్ చేయొచ్చు అట్లా. అడ్వాంటేజెస్ ఏంటి దీని నుంచి అంటే న్యాచురల్గా ఉంటుంది ఇంటరాక్షన్ అనేది, యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వాడడానికి ఎంత ఈజీగా అయితే ఉంటుందో అంత కాంప్లెక్స్ ఇది డిజైన్ చేయడానికి, అండ్ హయ్యర్ డెవలప్మెంట్ కాస్ట్, అండ్ ఇట్ రిక్వైర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంకా అప్లికేషన్స్ ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్, వర్చువల్ అసిస్టెంట్స్, గేమింగ్ సిస్టమ్స్, స్మార్ట్ హోమ్స్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇన్ కన్క్లూజన్, మల్టిపుల్ న్యాచురల్ వేస్లో యూస్ చేయొచ్చు మనం ఏదైనా సిస్టమ్ని ఇది యూస్ చేస్తే. సో గైస్, ఇది ఫోర్త్ యూనిట్ ఆఫ్ హెచ్సిఐ. దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, సో ఇది చాలా లాంగ్ అయింది వీడియో. నేను చాలా చోట్ల ట్రై చేసిన తొందరగా చెప్పేద్దాం అని, కొన్ని పాయింట్స్ కూడా స్కిప్ చేసిన. సో మళ్ళీ మీరు ఒకసారి నోట్స్ చూసుకోండి, ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.